ఇండియా డేస్ వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు మీరు మోదీ గారు చెప్పిన మాటలని చూస్తే? మరి ఇక పోను పోను స్ట్రైట్ ఈ వార్ కనుక ఎస్కలేషన్ అవుతూ ఇంకో సంవత్సరం పట్టింది అనుకోండి, పరిస్థితి ఏంటి? దారుణంగానే ఉంటుందిగా. అంటే ఆ వారును స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇవేమైనా ఆయన్ని కలకలం పుట్టించినాయా? ఆయన మైండ్ లో ఉన్నది ఏంటి? సో ఇది చెప్పారు. అసలు కారణం తీసుకోవడానికి డిసిషన్ ఏంటి అనేది మనకి తెలిస్తే మనకి ఒక డైరెక్షన్ తెలుస్తుంది. జనాలు కూడా కొంచెం ఓకే అడ్జస్ట్మెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ తెలియకుండా డైరెక్ట్ గా చెప్పేదలకి పెయిన్ అనేది కొంచెం ఎక్కువ ఉందానికి జనాల్లో కొంచెం ఎక్కువ వ్యతిరేకత వస్తుంది, పెయిన్ వస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే దేశ భవిష్యత్తు కోసమే, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేను మీకు ఈ విజ్ఞప్తులు చేస్తున్నాను కూడా మోడీ చెప్పారు. అంటే మంచిదే దేశ భవిష్యత్తు కోసం, ఎందుకంటే ఆయన నా కోసం ఏం లేదు, నాకు దేశం ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, అంత మంచిదే, సంతోషం. కానీ కొన్ని కొన్ని చేయాల్సినవి మీ పార్టీ అయిన సుబ్రహ్మణ్యం గారే చెప్తున్నారు, మనం అది ఇంప్లిమెంట్ చేసామా? అవి చేయలేరు కదా. అవి 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 కూడా చేస్తూ రిజర్వ్స్ పెంచుకుంటూ ట్యాక్స్లు తగ్గించుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది, ట్యాక్స్లు కూడా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ నుంచే 10 లక్షల కోట్లు వస్తే నెలకి పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2.5 వచ్చింది, హైయెస్ట్ 2.7 ఎంతో లాస్ట్ మంత్. అదే 2.5 కోట్లు అంటే 10 లక్షల కోట్లు వచ్చినాయి అనుకోండి, మీకు ఎంత మిగులుతుంది? ఎంత ఎంత బర్డెన్ సామాన్యుడి జేబుకి ఎంత చిల్లు పెట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది? పెరుగుద్ది కదా, తగ్గుద్ది కదా పర్సంటేజ్. అది అలాంటివి కొన్ని చేస్తే, కొన్ని కంట్రీస్ లో ట్యాక్స్ లేదు, అస్సలు ట్యాక్స్ లేదు. వాళ్ళు మన హెచ్ఎన్ఐ క్లయింట్స్ కూడా అక్కడికి వెళ్ళి కుదిరితే వాళ్ళందరూ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి దాని అనుగుణంగా అక్కడ ట్యాక్స్ కడుతున్నారు. మరి ఆ ట్యాక్స్ కొంత పర్సంటేజ్ పోయినట్టేగా. ఎల్టీసీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదు కదా అంతకుముందు, మళ్ళీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన మీద 10% మీద 12.5% పెట్టారు. మరి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదు, దాన్ని 20% చేశారు ఉన్నదాన్ని. సో మరి అన్ని ట్యాక్స్లు ఏమో విపరీతంగా పెంచుతున్నారు. వచ్చిన దాంట్లో ఇప్పుడు మిగతా అన్ని పప్పులు ఉప్పులు అన్ని పెరిగిపోతున్నాయి. మరి పెరిగేది ఇది శాలరీస్ కానీ ఇట్లాంటివి పెరగట్లేదు. అంటే సోర్సెస్ ఆఫ్ ఉద్యోగాలు దొరకట్లేదు. మరి రొటేషన్ ఎట్లా అవుతుంది? ఎఫ్ఎంసీజీ చైర్మన్ అంటే మన నెస్లే సిఇఓ ఆయన చెప్పారు కదా, రొటేషన్ అవ్వట్లేదు, మార్కెట్ లో తగ్గుతోంది, డౌన్ ట్రెండ్ వస్తోంది, రొటేషన్ అవ్వట్లేదు అన్నారు. ఎఫ్ఎంసీజీ విపరీతంగా ఇబ్బంది పడుతుంది. అంటే జనానికి ఎప్పుడైతే ఆయిల్ పెరిగినప్పుడు పెంచారు, తగ్గించినప్పుడు తగ్గిస్తే అవి మిగతా అన్నిటి మీద పడకుండా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, మిగతా ప్రోడక్ట్స్ అన్నిటి మీద ఆయిల్ పెరిగినప్పుడు పెంచుతున్నారు, ఇప్పుడు తగ్గినప్పుడు ఏవి తగ్గట్లేదు. మరి మిగతా మరి ఎక్కువ ఇది పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. మరి అది ఎట్లా? ఒక్క ఆయిల్ వల్ల మిగతా అన్ని పెరుగుతున్నాయి. మరి ఆయిల్ తగ్గటం వల్ల ఏది తగ్గట్లా, మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. ఒకసారి పెంచినాక తగ్గించటం అనేది చరిత్రలోనే లేదు. మరి ఎట్లా? అది ఎట్లా మరి? అది కొంచెం సొల్యూషన్ రావాలి కదా జనానికి. అది పూర్తిగా ఆయన మనసులో ఉన్నది పూర్తిగా బయటపెడితే డెఫినెట్ గా నిజంగా దేశం కోసం అయితే ఎవరు అందరూ కూడా ముందుకు వస్తారు. డెఫినెట్ గా అది తగ్గించుకుంటే మంచిది కదా. ఖర్చులు తగ్గించుకుంటే డెఫినెట్ గా మంచిది. కానీ ఖర్చులు ఎక్స్పెన్సెస్ కాదు, ఇక్కడ ప్రొవిజన్స్ తగ్గించుకోమంటారు. అది ఎట్లా? అది $1 మిలియన్ కోసం. పెట్రోల్ వాడద్దు, బండ్లు వాడద్దు అంటే ఎట్లా కుదురుద్ది? సైకిల్ మీద వాడండి అని చెప్తున్నారు కదా, వాటికి బదులుగా మీరు మెట్రోని వాడండి, కార్ షేరింగ్ విధానం వాటిని వాడండి అని. మీరంటూ ఓరిగా ఒకటేసారి చేంజ్ రాదు, కొంచెం కొంచెం చేంజ్ రావాలని చెప్తున్నారు. బట్ మెట్రోని వాడమంటే ఇంతమంది పర్సెంటేజ్ లో ఒక్కొక్క జిల్లా గానీ ఒక్కొక్క స్టేట్ గానీ తీసుకుంటే ఎంత మెట్రోలు ఎన్ని ఉన్నాయి, మెట్రో పర్సెంటేజ్ అందరికి మెట్రో మీద పడితే ఇప్పుడు అందరు బళ్ళు ఆఫీస్ మెట్రో మీద వస్తే మెట్రో నడుస్తాయా? మొత్తం మెట్రోలకు వస్తే పరిస్థితి ఏంటి? అంటే మీరు ఇప్పుడు మోడీ ఇప్పుడు ఏవైతే 10 చెప్పారో వాటి వెనుక ఎందుకు చెప్పారో రీజన్ చెప్పాలి అని మీరు చెప్తున్నారు, అంతేనా సార్? అంటే జనానికి రీజన్ తెలిస్తే ఊరికే చెప్పరు. అంత పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఊరికే ఏ మాట చెప్పరు. అందుట్లో మోడీ గారు బాగా ఆలోచించి చెబుతారు కాబట్టి ఆయన ఎందుకు చెప్పారు, మనం ఇట్లా కాదు ఇలా చేసుకుందాం, స్టెప్ బై స్టెప్ ఇలా మార్చుకుందాం అంటే బాగుండేదేమో. డైరెక్ట్ గా చెప్పేదానికి కొంచెం ఇబ్బంది వస్తుంది అనేది జనాల్లో ఉన్న ఇది నానుడి. సో అందరు కూడా ఎందుకు అట్లా చెప్పారు, బానే ఉంది కదా, ఇప్పుడు కొంచెం యూఏ నుంచి కూడా ఆయిల్ తీసుకుంటా ఉన్నారు, ఎఫ్టీఐ అగ్రిమెంట్ అయింది, వాళ్ళు కూడా ఆయిల్ ఇస్తా ఉన్నారు. గ్యాసోలిన్ ఇంకో సొల్యూషన్ ఏదైనా వస్తే బాగుంటుంది. మరి గ్యాసోలిన్ బిజినెస్ లో ఇబ్బంది పడుతున్నాయి.
ఇవన్నీ ఉన్నాయి కదా, చిన్న చిన్నగా కొంతకాలం ఇబ్బంది అనేది తప్పదు. వార్లు వచ్చినప్పుడు ఏదైనా కోవిడ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాం కదా. కోవిడ్ పరిస్థితి అంటే కోవిడ్ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? కోవిడ్ తర్వాత ఎన్ని వైరస్లు వచ్చినాయి, ఇన్ని వైరస్లు వచ్చినప్పుడు కూడా ఏ వైరస్ అంత ఇది లేదు కదా. దేశాలు వేరే దేశాలు మనమే కాపాడే. భారత్ బయోటెక్ కానీ వాళ్ళందరూ అక్కడి నుంచి అన్ని పంపించారు కదా. సో మనకి ముందు నెక్స్ట్ ఏదైనా వస్తే ఏంటి అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఓకే. రిజర్వ్స్ పెంచుకుంటూ ఉమ్, మిగతా స్ట్రాటజిక్ స్టెప్స్ అన్ని చేస్తే ఇప్పటికి ప్రెసెంట్ ఇబ్బంది పడ్డా ఫర్దర్ గా క్రూడ్ పెరిగినప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు జనాలకి ఇట్లా చెప్పాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉండొచ్చు. అది మెయిన్ అండి. అంటే మనం ఆయన చెప్పింది ఏం మనం వ్యతిరేకించట్లా. ఉమ్, ఇప్పుడు ప్రొవిజన్స్ ని కట్ చేస్తుంటే ఇబ్బంది వస్తుంది. నువ్వు మంత్లీ 50,000 అలవాటు పడతారు, 1 lakh ఇబ్బంది పడతారు, 2 లక్షలకి ఇబ్బంది పడతారు. 2 లక్షల శాలరీ ఇచ్చినాక నువ్వు మళ్ళీ లక్షల్లోనే ₹1,00,000 శాలరీ నువ్వు కావాలి. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి మనం అంత కాదు, తగ్గించేసుకుంటున్నా, సేల్స్ తగ్గిపోతుంది అని చెప్పి 2 లక్షలు వచ్చేది ₹1,00,000 ఇస్తే వాళ్ళు అన్ని ఎకష్టం అయిపోయి ఉంటారు కదా. అలవాటు పడడానికి ఎంత పెయిన్ వస్తుంది. దట్స్ వాట్ అందుకని చెప్పేది. యా, మీరు అన్నట్టు కరెక్టే. బట్ మెల్లిమెల్లిగా పొదుపు చేయడానికైతే ట్రై చేయండి అయితే తన ఉద్దేశం ఉన్నట్టుంది. సో థ్యాంక్ యూ అండి ప్రభు గారు.